అందరికీ నమస్కారం. ప్రకాశం టైగర్ ఈ పేరు వింటేనే మరి ఒళ్ళు జలతరిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని ప్రకాశం టైగర్ అని పిలిచేవాళ్ళు. ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న టైంలో కూడా కర్ణం బలరాం అభిమాని అని చెప్పుకోవటానికి కూడా కొంతమంది కాళ్ళు రగిరేసుకొని కూడా మరి జబ్బలు జరుచుకున్నటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. సో అలాంటి పరిస్థితులు రాజకీయాల్లో ఒక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హైప్ తెచ్చిన వ్యక్తి కర్ణం బలరామకృష్ణమూర్తి గారు అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అద్దంకి, మార్టూరు, ఒంగోలు, తిమ్మ సముద్రం, చీరాల వేదికగా కూడా ఆయన చేసినటువంటి రాజకీయం కూడా అప్పట్లో సంచలనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి తొలితరం రాజకీయాల్లో ఆయనకంటూ మరి పొలిటికల్ బుక్లో ఆయనకంటూ ఒక పేజీ క్రియేట్ చేసుకున్న వ్యక్తిగా కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నన్నాళ్ళు కూడా తిరుగులేని విజయాలు నమోదు చేసినటువంటి సందర్భాలు. ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, ఎంపీగా పనిచేయడం జరిగింది, ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. పలు నామినేటెడ్ పదవులు కూడా ఆయన ఆ పదవులకే వన్నె తెచ్చినటువంటి సందర్భాలు. ఎమ్మెల్యే అంటే ఈ విధంగా దర్పణం, ఈ విధంగా ఆహార్యం ఉండాలని చెప్పుకునే విధంగా కూడా మరి బలరాం గారు ఆ రోజుల్లో వస్తూ ఉంటే ప్రకాశం టైగర్ వస్తున్నారని కూడా కథలుగా కూడా అద్దంకి, మార్టూరు ప్రాంతంలో చెప్పుకునేవాళ్ళు. సో ఆయనకు అంత హైప్ తెచ్చినటువంటి రాజకీయాల్లో అటు కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ. ఆయన 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి చీరాల కాన్స్టిట్యున్సీలో, అప్పుడు వైసీపీ వేవ్లో కూడా చీరాల కాన్స్టిట్యున్సీలో తిరుగులేని విజయాలను నమోదు చేయటం జరిగింది. సో అప్పట్లో ఆమంచి కృష్ణమోహన్ బ్రాండ్ ఉన్నటువంటి చీరాల కాన్స్టిట్యున్సీలో ఆయన ఓడించి బలరామకృష్ణమూర్తి గారు అక్కడ చరిత్ర సృష్టించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆయన ఓడించి అక్కడ బలరామకృష్ణమూర్తి గారు చరిత్ర సృష్టించారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో 2019లో మరి వైసీపీ రూలింగ్ రావడం, తెలుగుదేశం పార్టీ కొంత డేలా పడిన నేపథ్యంలో ఆయన వైసీపీలోకి వెళ్ళటంతో మరి తన కుమారుడైనటువంటి కర్ణం వెంకటేష్ కు రాబోయే రోజుల్లో రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఓ అడుగు అక్కడ రాంగ్ స్టెప్ పడిందని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు చీరాల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకునేందుకు కానీ, అక్కడ మరి రూలింగ్ లో ఉన్నటువంటి వైసీపీ అక్కడ గ్రామ పార్టీల్లో, గ్రామ రాజకీయాల్లో మరి యాక్టివ్ గా ఉండాలంటే వారు వైసీపీలోకి చేరటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి గారు 2024 వరకు చీరాల ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2024లో చీరాల నుంచి ఆయన మరి రిటైర్మెంట్ తీసుకొని తన కుమారుడైనటువంటి కర్ణం వెంకటేష్ ను 2024లో చీరాల ఎమ్మెల్యేగా కూడా వైసీపీ తరఫున అసెంబ్లీ టికెట్ తెచ్చుకొని వారు బరిలో నుంచోవడం జరిగింది. అక్కడ ఎంఎం కొండ యాదవ్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా అక్కడ కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కు కొంత కోలుకొని లేని దెబ్బ ఆమంచి కృష్ణ రూపంలో కూడా తగలటంతో అక్కడ కర్ణం వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆయన వైసీపీలోనే కొనసాగుతూ ఉన్నారు. సో వారికి బాపట్ల జిల్లా అధ్యక్ష పదవి ఆఫర్ చేసినా కూడా మరి సైలెంట్ మోడ్ లో ఉన్నారు. బలరాం గారు అద్దంకి వస్తారు, అద్దంకిలో మళ్ళీ యాక్టివ్ అవుతారు అనుకున్నారు. కానీ వాటికి చెక్కు పెడుతూ అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సో ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కూడా కొంత సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి సందర్భం. మన బర్త్డే వేడుకలు కూడా చాలా దూరంగా ఉండి మరి కొంతమంది మిత్రులతో కలిసి జరుపుకున్నటువంటి సందర్భం. సో ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం చీరాలో కొంత యాక్టివ్ అవుతున్న వేళ మళ్ళీ అక్కడ వైసీపీలో మరి ఆ కర్ణం వెంకటేష్ ముందుకు వెళ్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్ కనుక కర్ణం బలరామకృష్ణమూర్తి గారు గనక మరింత దూకుడుగా గనక వస్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా కొంత సక్సెస్ అవుతారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే తెలుగుదేశం పార్టీలోనే కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి ఒక హైపు, ఒక హుందాతనం, ఆయనంటే ఒక బ్రాండ్ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు కూడా చెబుతా ఉన్నారు. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి చేరిన తర్వాత కూడా ఆయన అక్కడ కొంత ఆయనకు ప్రయారిటీ తగ్గిందని, ప్రకాశం టైగర్ అంటే ఆ రేంజ్ లో కూడా ఆయన రాజకీయాలు చేయగలిగిన వ్యక్తి కాబట్టి అలాంటి లీడర్ కనుక తెలుగుదేశం పార్టీలోకి వస్తే రాబోయే రోజుల్లో ఆ ఫ్యామిలీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా కూడా సక్సెస్ వస్తుందని అక్కడ ఉన్నటువంటి పరిశీలకులు అయితే చెప్తా ఉన్నారు. చీరాల వేదికగా కూడా రాబోయే రోజుల్లో మరింత దూకుడు రాజకీయాలు చేయాలంటే కర్ణం బలరామకృష్ణమూర్తి లాంటి ఒక మాస్ లీడర్ కనుక మళ్ళీ ప్రజల్లోకి కనుక వస్తే ఆయన హుందాతనం, ఆయన వ్యక్తిత్వం మరి ఎవరిని కూడా
ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచి రారా ముందు వాడికి భోజనం పెట్టండి, ఎక్కడి నుంచి వచ్చాడో ఎంత దూరాల నుంచి వచ్చాడో, అరే భోజనం చేయి టిఫిన్ చేయరు అని చెప్పి అంతా ఒక ఇంటి పెద్దగా గనక మనల్ని సొంత మనిషిలాగా ఎలా పలకరిస్తారో అంత నేర్పరితనంగా అంత మన మీద ఆప్యాయతగా ఉండే వ్యక్తుల్లో కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఏదైనా ప్రకాశం టైగర్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు కూడా గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎలాంటి ప్రయారిటీ రాలా. సో ఆయన టైంలో అక్కడ మరి రూలింగ్ రాలేదు. సో ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారో మరి తిరుగు లేకుండా కూడా మంత్రి పదవి ఆయనకు దక్కడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు టాప్ 3లో కూడా ఆయన ఉన్నారంటే అది మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా గొట్టిపాటి రవికుమార్ను ఒక బ్రాండ్గా చెప్పుకుంటున్నారంటే మరి తెలుగుదేశం పార్టీతో అది సాధ్యమని, వైసీపీలో కనుకుంటే రాబోయే రోజుల్లో బలరాం గారికి అంత ప్రయారిటీ ఉండదని రాజకీయ విశ్లేషకులు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు బాహటంగానే చర్చించుకుంటున్నారు.